హాయ్ అండి. నెయ్యి దీపాలు బయట నుంచి కొనకుండా ఇంట్లోనే ఈజీగా కెమికల్ లేని నెయ్యి దీపాలు సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. ఇలా మనం ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి దీపాలతో దీపారాధన చేస్తే నెయ్యి అయిపోయేంత వరకు గూడా దీపం అనేది కొండెక్కకుండా ఉంటుంది. అంతేకాకుండా ఇల్లంతా మంచి సుగంధభరితంగా సువాసన వెదజల్లుతూ మంచి పాజిటివ్ వైబ్స్ అనేది వస్తాయండి. ఇంకా ఒక గిన్నెలో మనం ఎన్ని దీపాలు తయారు చేసుకోవాలో అనే దాన్ని బట్టేసి ఆవు నెయ్యి వేసి ఆవు నెయ్యి అనేది వేడయ్యే లోపల ఇక్కడ పచ్చకర్పూరం మన ఇష్టం అండి. కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, తక్కువైనా వేసుకోవచ్చు. కానీ పచ్చకర్పూరం వేయడం చాలా శ్రేయస్కరం అనమాట. అలా నూరి పచ్చకర్పూరం అనేది వేసాను. తర్వాత తగినంతగా జవాది పౌడర్ వేసానండి. జవాది పౌడర్ వేయడం వల్ల ఏంటంటే అండి, దీపం వెలిగినంత సేపు కూడా మంచి సువాసన భరితంగా స్మెల్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. ఇంకా కొంచెం నెయ్యి చల్లారిన తర్వాత ఇలాంటి సిలికాన్ మౌల్డ్స్ ఉంటాయి చూడండి, అందులో అంతా వేసుకున్న తర్వాత బుడ్డొత్తులు ఉంటాయి చూడండి, అవి 1 గాని 2 గాని వేసుకుని కనుక మామూలు ఒత్తులు గాని వేసి అవి కొంచెం సెట్ అయిన తర్వాత మనం డీప్ ఫ్రిడ్జ్లో కానీ ఫ్రీజర్లో కానీ పెట్టామనుకోండి, పూర్తిగా అవి సెట్ అయిపోతాయి. తర్వాత తీసి మనం ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్లో వేసి పెట్టామనుకోండి, ఫ్రిడ్జ్లోనే పెట్టాలన్నమాట. లేకుంటే బయట పెడితే కరిగిపోతాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు శుక్రవారాల్లో కానీ మంగళవారాల్లో కానీ అమ్మవారికి మనం ఇలా ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా 2 దీపాలు తీసుకునేసి మనం పూజ అనేది చేస్తే చాలా చాలా మంచిదండి. మనం బయట నుంచి నెయ్యి దీపాలు అనేసి కొనుక్కొని వస్తుంటాము, కానీ అవి గడ్డగట్టినట్టుగా అలాగనే బయట ఉన్నా కూడా మనకి గడ్డగట్టినట్టుగా ఎలా ఉంటాయండి. ఆవు నెయ్యి దీపాలంటే మనం కెమికల్ లేని ఆవు నెయ్యి దీపాలు ఇంట్లో తయారు చేసుకున్నా కానీ కరుగుతూ ఉంటాయి కదా. బయట నుంచి తీసుకొని వచ్చినట్టు కరగట్లేదు అంటే ఖచ్చితంగా అవి కెమికల్స్లో తయారు చేసినట్టు. కనుక అలా కాకుండా ఇంట్లోనే, పైగా అవి రేట్ కూడా ఎక్కువ ఉంటాయి. అదే ఇంట్లోనే అయితే మనం ఈజీగా ఎన్ని కావాలంటే అన్ని తయారు చేసుకోవచ్చు. కల్తీ లేని నెయ్యి దీపాలతో అమ్మవారి పూజ చక్కగా చేసుకోవచ్చు కదండి. వచ్చే దీపావళికి అలాగనే కార్తీక మాసంలో తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.